సర్కార్ నుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, తుది ఓటరు జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లు కాగా గ్రామీణ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 85,35,935, పురుష ఓటర్లు 81,66,732 మంది ఉండగా ఇతరులు 504 మంది ఉన్నారు. గ్రామీణ ఓటర్ల జాబితాలు సింహభాగం మహిళలు ఉండటం విశేషం. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అతివల ఓట్లు కీలకం కాబోతున్నాయి. పురుష ఓటర్ల కంటే దాదాపు 4 లక్షల పైచిలకు మహిళా ఓటర్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. ఈ జిల్లాలో 10,73,506 మంది ఓటర్లు ఉండగా మహిళలు 5,42,589 మంది, పురుషులు 5,30,860 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో 8,51,417 మంది ఓటర్లు కాగా మహిళలు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు 8,02,690 కాగా పురుషులు 3,88,243 మంది, మహిళలు 4,14,425 మంది, ఇతరులు 22 మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి జిల్లా ములుగు కాగా ఈ జిల్లాలో మొత్తం ఓటర్లు 2,29,159 మంది. ఇందులో పురుషులు 1,10,838 మంది, మహిళలు 1,18,299 మంది, ఇక ఇతరులతో కలిపి 22 మంది ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో 3,02,147 మంది ఓటర్లు ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 3,21,766 మంది, పురుష ఓటర్లు 3,34,186 మంది, ఇతరులు 6 ఉన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉండగా మహిళలు 2,83,064 మంది, పురుషులు 2,73,692 మంది, ఇతరులు 24 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే గనక మొత్తం ఓటర్లు 4,49,981 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది, ఇతరులు 16 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో స్థానిక పౌరులు అధిక శాతం మంది మహిళలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపుతున్నాయి. ఏ రకంగా చూసినా సరే ఈసారి గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్ణయించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జనాభాను బట్టి ఎంపీటీసీ స్థానాలను వర్గీకరించారు. ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 565 ఎంపీపీ, జెడ్పీటీసీ, అలాగే 31 జెడ్పీ స్థానాలు ఉన్నాయి. 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా వార్డుల సంఖ్య 1,12,534కు చేరుకుంది. 1,12,720 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలుగా, నల్లగొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించారు. దానికి ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ లెక్కల్లో స్వల్ప మార్పులు చేర్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. మున్సిపాలిటీ నుంచి వేరైనటువంటి ఇబ్రహీంపేట గ్రామానికి కూడా సర్పంచ్ అలాగే ఎంపీటీసీ ఎన్నిక జరగబోతోంది. మరొక వైపు 14 నెలలుగా పాలకవర్గ సభ్యులు లేనేలేరు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో పోటీకి సిద్ధమవుతున్నటువంటి నేతలు పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఉండి ఏర్పాట్లను షురూ చేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా ఎక్కువ మంది పోటీకి సై అంటున్నారు. ఈ 3 పార్టీల నుంచే కాక ఇతర పార్టీల నుంచి కూడా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో పార్టీ రహితంగా ఎన్నికలు జరగబోతుండగా మండల పరిషత్, జిల్లా పరిషత్లలో పార్టీ గుర్తుపైనే ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల్లో ఆయా పార్టీల మద్దతును కూడగట్టుకుని పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో బలం, బలగంతో పాటు ప్రజల మద్దతును కూడగడుతున్నారు. మరికొంతమంది నేతలు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న పంచాయతీల్లో 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల పరిధిలో ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యేందుకు పావులు కూడా కదుపుతున్నారు.
రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత గ్రామాలకు 20 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్లో పోటీ చేసేందుకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ఎంపీపీ, జెడ్పీ పీఠంపై నజర పెట్టినటువంటి నేతలు మాత్రం అంతకు మించి ఖర్చు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.